సినీ పరిశ్రమకు సామాజిక బాధ్యత ఉండాలని సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తాను అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటారని, శాంతి భద్రతలో ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని సినీ పెద్దల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉందని భరోసానిచ్చారు. సీఎంతో 46 మంది సినీ ప్రముఖులు మొత్తంగా హాజరైనట్టు తెలుస్తుంది. ఇందులో పలు కీలక అంశాలను సీఎం ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ చాలా స్పష్టంగా సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అసెంబ్లీలో చెప్పిన తన మాటకు తాను కట్టుబడి ఉంటానని తను చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి వీడియో ప్లే చేసి చూపించి మరి ఆవేదనకు గురైనట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ భేటీ మరి ఒకవైపు నుంచి చూస్తే ప్రభుత్వం తనకు ఏవైతే కావాలో సినీ పరిశ్రమ నుంచి యాంటీ డ్రగ్స్ సంబంధించి ప్రమోషన్స్ కానీ, అలాగే కులగణనకు సంబంధించిన అంశాలకు కానీ వీటన్నిటికీ కూడా మీరు భరోసానివ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి అన్నట్లుగా కొన్ని డిమాండ్స్ సినీ పరిశ్రమ ముందు ప్రస్తుత ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా సినీ ప్రముఖులకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక ముందు నుంచి టికెట్ల రేటు పెంపకం కానీ, బెనిఫిట్ షోలు కానీ ఉండవు అంటూ కూడా తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, అయితే ఈ రోజు ఉదయం 9:30 గంటల నుంచి అయితే మనం చూస్తున్నట్లయితే సినీ పెద్దలంతా కూడా కమాండ్ కంట్రోల్ కు చేరుకోవడం జరిగింది. దాదాపుగా 40కు పైగా మాత్రం సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ నేతృత్వం కావచ్చు, లేదంటే నిర్మాతలు కావచ్చు, లేదంటే ఇటు హీరోలు కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నా కూడా ఇటు నాగార్జున, వెంకటేష్, సురేష్ బాబు, అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు సమక్షంలో మాత్రం ఆ చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 10:30 గంటలకు మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కు చేరుకొని మాత్రం వీళ్ళు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనను కూడా మన డిస్ప్లేలో కూడా విజువల్స్ ని కూడా ప్లే చేస్తూ కూడా వీళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇక నుంచి ఆ టికెట్ల పెంపుపై కావచ్చు, లేదంటే బెనిఫిట్ షోలు ఉండవు అనేసి కూడా తేల్చి చెప్పడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి గారు. అయితే ఆ సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన కొంత బౌన్సర్లు మాత్రం వీళ్ళు ఆ ప్రజలతో మాత్రం దుర్భాషలాడడం కావచ్చు, కావచ్చు, ఇలాంటివి చేస్తే మాత్రం ఇక్కడ నుంచి బాగుండదని కూడా తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకో ఈ యాంటీ డ్రగ్స్ కి సంబంధించిన దేనికైనా కూడా సినీ పెద్దలు కూడా అందరూ సహకరించాలి, దీనికి ప్రమోషన్స్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే టూరిజం కి సంబంధించినవి కావచ్చు, లేదు అంటే ఆ సహాయక నిధుల గురించి కూడా సినిమా ఇండస్ట్రీ తోడు ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. అయితే కొంతమంది బౌన్సర్లు ఇక్కడ నుంచి మాత్రం, ఎందుకంటే అభిమానులని కంట్రోల్ మాత్రం పూర్తిగా సెలబ్రిటీలదే చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే బౌన్సర్లు ఇక్కడ నుంచి కూడా ప్రజలతో మాత్రం ఇలాంటి దుర్భాషలు చేస్తే మాత్రం బాగుండదని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి ఇవన్నీ కారణాలుగా, ఎందుకంటే ఇక్కడ నుంచి బెనిఫిట్ షోస్ కూడా రద్దు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దీంతో అమెజాన్ కావచ్చు, లేదంటే నెట్ఫ్లిక్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఓటీటీలకు కూడా మెయిన్ అడ్డాగా కూడా ఒక హైదరాబాద్ లో ఉండాలని కూడా ఆ సినీ పెద్దలు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ రాఘవేంద్రరావు గారు కూడా, ఎందుకంటే అందరు సీఎం కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఇండస్ట్రీని, అంటే టాలీవుడ్ ఇండస్ట్రీని బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి కూడా చూసుకోవాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోవద్దు అంటూ కూడా కొంత భావన అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కానీ ఇక్కడ నుంచి ఎక్కడ సెలబ్రిటీస్ కి సినిమా షోస్ లోకి వెళ్ళినా కూడా మాత్రం ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఒక మహిళ చనిపోవడానికి ఇంత సీరియస్ గా వ్యవహరిస్తున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఆ తర్వాత కూడా, ఎందుకనంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానుల దగ్గరికి మాత్రం కంట్రోల్ ఖచ్చితంగా చేయాల్సిందే,
బౌన్సర్లు ఈ విధంగా అంటే దుర్భాషలు ఆడడం, కొట్టడం ఇలాంటి ఏవి చేయకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కులగణకు సంబంధించిన వాటిల్లో కూడా సినీ ఇండస్ట్రీ కూడా అందరు సహకరించాలంటూ కూడా చెప్పుకోవడం అయితే జరిగింది స్వప్న. అదే క్రాంతి, సుమారు 46 మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు రేవంత్ రెడ్డితో సిసిఎస్లో భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో దానికి సంబంధించిన విజువల్స్ మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే ప్రభుత్వం తరపు నుంచి సినీ ఇండస్ట్రీకి ఎలాంటి భరోసా లభించింది? మళ్ళీ పోతుందిరా నాయన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించేందుకు సినీ నిర్మాతలతో పాటు సినీ హీరోలు, పలువురు దర్శకులు పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలుపుకొని 22 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది హీరోలతో సహా మొత్తంగా మిగిలిన వారితో కలిపి 46 మంది ఈ భేటీలో ప్రధానంగా పాల్గొన్నారు. ఇక తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధి, చిన్న మధ్యస్థాయి సినిమాల థియేటర్స్ కేటాయింపు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రోత్సాహకాలు, అవార్డుల నిర్వహణ, టికెట్ ధరల పెంపు అంశాలు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల తొక్కిసలాట ఘటనపై సినీ ప్రముఖుల ముందే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను ప్లే చేసి చూపించినట్టు తెలుస్తుంది. అనంతరం సీఎం సినీ ప్రముఖులతో మాట్లాడుతూ సందా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో, థియేటర్ యాజమాన్యం బాధ్యత లేకుండా వ్యవహరించారని, ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్టు తెలిపారు. రైట్ క్రాంతి, ఇప్పటి వరకు భేటీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ భేటీలో వన్ సైడ్ డెసిషన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ తరపున ఏం కావాలి అనేది అక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఈ భేటీలో ప్రభుత్వం తరపున పాల్గొన్న మంత్రులు కావచ్చు, లేకపోతే డీజీపీ కావచ్చు, వీరందరూ కూడా వారి ముందు ఆ ప్రపోజల్ పెట్టారు. కానీ సినీ పరిశ్రమకి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి భరోసానిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, అవి ఏమేమి భరోసానిచ్చారు, ఆ అంశాలు ఏంటి క్రాంతి? రైట్ స్వప్న, ప్రస్తుతం ఏదైతే సీఎం అంటే ఇక్కడ నుంచి అయితే బెనిఫిట్ షోస్ లో కూడా ఉండవు అనుకుంటూ చేసి చెప్పడం జరిగింది. అయితే యాంటీ డ్రగ్స్ కి సంబంధించినవి కావచ్చు, లేదు అని అంటే మహిళలకు కావచ్చు, దీనికి గ్లోబల్ స్థాయికి తీసుకుని వెళ్ళాలంటే దీనికి ప్రమోషన్స్ కి మాత్రం ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలు కూడా, హీరోలు కావచ్చు, ఇటు హీరోయిన్లు కూడా ప్రమోషన్స్ కి వీడియోస్ తీయాలి అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో కొంత చూసుకున్నా కూడా, ఎందుకంటే యూనివర్సల్ లెవెల్లో కూడా స్టూడియో ఉండాలంటూ కూడా నాగార్జున కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో రాఘవేంద్రరావు కూడా మాట్లాడిన విషయాలలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవద్దు అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ కులగణకు సంబంధించిన కూడా పూర్తిగా మాత్రం సినీ ఇండస్ట్రీలో అందరూ సహకరించాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇట్లా దీంతో పాటు శ్యామ్ ప్రసాద్ కావచ్చు, లేదంటే రాఘవేంద్రరావు, సురేష్ బాబు కూడా వీళ్ళంతా మాట్లాడుతూ మాత్రం ఇక్కడ నుంచి అన్నిటికీ కట్టుబడి ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అన్ని విధాలుగా సీఎంలు అందరు సహకరించడం జరిగింది. అయితే అదే విధంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా సహకరిస్తారనుకుంటూ కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది. అయితే ఎన్నికల రిజల్ట్ లాగానే సినిమా రిజల్ట్ కూడా మొదటిసారికి ఫస్ట్ షోకే మాత్రం ఆ సినిమా టాక్ అనేది తెలిసిపోతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో కూడా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ దగ్గర హీరోలు కావచ్చు, హీరోయిన్స్ దగ్గర ఉంటే బౌన్సర్లు మాత్రం ఇక్కడ నుంచి సరిగ్గా వ్యవహరించాలంటూ కూడా
చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సంధ్య థియేటర్ జరిగిన ఘటనపై మాత్రం కొంత సీరియస్ గానే వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాన్ని అక్కడ జరిగిన విజువల్స్ ని కూడా డిస్ప్లే చేస్తూ కూడా దీనిపై పూర్తిగా, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. అదే క్రాంతి, సినీ అంశానికి సంబంధించి ఈ పరిశ్రమలో సినీ నిర్మాణ సందర్భంలో కావచ్చు, లేకపోతే సినిమా తీసిన తర్వాత వచ్చిన లాభాలపైన కావచ్చు, ప్రత్యేకంగా ఒక సెస్ విధిస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం చెప్పిందని అయితే చెప్తున్నారు. మరి ఆ సెస్ యొక్క డీటెయిల్స్ ఏంటి, దాని ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేయబోతున్నారు? రైట్ స్వప్న, ప్రస్తుతం ఎందుకంటే దానిపై పూర్తిగా వివరణ ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గద్దార్, ఎందుకంటే గద్దార్కి సంబంధించిన కూడా విషయాలు కూడా తెలంగాణ వరకు ఎన్నో పాటలు పాడిన గద్దార్ పై కూడా, ఎందుకంటే ఆ గద్దార్ అవార్డు కూడా ఈ అంశంపై కూడా కొంత డిస్కషన్ అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని తర్వాత ఎందుకంటే టికెట్ల పెంపుపై మాత్రం ఇంకా దాంతో కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు డిస్కషన్. ఎందుకంటే టికెట్లు పెంచుతారా అనేది, అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు ఒక 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు వచ్చిన తర్వాత కూడా దాంట్లో టికెట్ ధరలు ఏ విధంగా ఉంటాయి, చిన్న బడ్జెట్ సినిమాలకు ఏ విధంగా ఉంటాయని కూడా కొంత డిస్కషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సామాజిక బాధ్యత ఉండాలని, సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, తాను అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటానని, శాంతి భద్రతలు ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని సినీ పెద్దల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అలాగే ప్రభుత్వ ఇండస్ట్రీతో సఖ్యతగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ భేటీలో తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తన ఆవేదనని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా హీరోయిన్లంతా కూడా ప్రచారంలో పాల్గొనాలి, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సపోర్ట్ ఇవ్వాలి అంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమను కోరినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిలిం సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గతంలో హైదరాబాద్ వేదికగా చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. వాటన్నిటికీ కూడా భరోసానిచ్చినట్టు తెలుస్తుంది. ఇక సినిమాకు హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కావాలి అని కూడా వారు ఆకాంక్షించినట్టు తెలుస్తుంది. మొత్తంగా సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రావాలి అంటూ కూడా హీరో మురళీమోహన్ అయితే తెలిపారు. సిసిసిలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో మొత్తంగా 46 మంది సినీ ప్రముఖులు పాల్గొని ఈ భేటీలో కీలక అంశాల గురించి చర్చించారు. టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతి లేదు అంటూ కూడా ఈ సందర్భంగా సీఎం సినీ పరిశ్రమలో ప్రముఖులకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు తాను ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటాను అని, టికెట్ల రేట్ల అంశంలో, బెనిఫిట్ షోల అంశంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలను, వారి యొక్క అభిప్రాయాన్ని తెలిపినట్టు తెలుస్తోంది.